అందరికి ప్రైజ్ లార్డ్ షలోమ్. ఈరోజు చాలా మంది దేవుని దగ్గర కనిపెడతా ఉన్నప్పుడు వెయిటింగ్ టైం విషయంలో బాధపడుతున్నటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలా మంది వివాహం విషయంలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏంటి త్వరగా వివాహం జరగట్లేదు, నాకు ఈ వయసు వచ్చేసింది, 28-30 సంవత్సరాలు వచ్చేసాయి, అందరికి వివాహం అయిపోతుంది, నా జీవితంలో ఎందుకు వివాహం యొక్క సమయం రావట్లేదని బాధపడుతున్న వారు ఉంటారు. వివాహ విషయంలో అద్భుతం చేసిన దేవుడు గర్భఫల విషయంలో ఎందుకు గొప్ప కార్యం చేయట్లేదు, గర్భాన్ని ఎందుకు తెరవలేకపోతున్నాడని డిప్రెషన్లో బాధపడుతున్న వారు ఉంటారు. కొంతమంది వ్యాపార విషయంలో లేదా జాబ్ విషయంలో కనిపెడుతున్న వారు ఉంటారు. అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, అందరి యొక్క వ్యాపారాల్లో దీవించబడుతున్నాయి. నా ఉద్యోగ విషయంలో, నా వ్యాపార విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఎందుకు నిలకడగా ఉండలేకపోతుంది, లేదా త్వరగా ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను, నాకు ఉద్యోగం ఎందుకు రాలేకపోతుంది అనేటువంటి డిసప్పాయింట్మెంట్ లో ఉంటారు. అదే రీతిగా అనేకులు ఆర్థిక పరమైనటువంటి నష్టంలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, దేవా ఈ అప్పుల నుంచి నన్ను విడిపించు, ఈ ఆర్థిక సమస్యల నుంచి నన్ను విడిపించు అని కనిపెడుతున్న టైంలో కూడా దేవుడు ఇప్పుడు కాదు, కొద్దిగా టైం ఉందని దేవుడు చెప్తున్నప్పుడు కూడా ఇంకెప్పుడు ప్రభువా, సమస్య తీవ్రత పెరుగుతూ ఉంది, ఇంకా ఎక్కడ చూసినా కూడా మరణం తప్ప వేరేటువంటి పరిష్కారం లేదు అనుకునేటువంటి మూమెంట్ చాలా సంవత్సరాల నుంచి ఎన్ని రకాల వైద్యాలు తీసుకుంటున్నప్పటికీ కూడా, ఎంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా ఈ రోగం పోవట్లేదు, ఈ బలహీనత పోవట్లేదు, ఈ బలహీనత నుంచి నన్ను ఎప్పుడు విడిపిస్తావు ప్రభువా అనేటువంటి ఆలోచనలో ఉండి డిప్రెస్ అవుతూ ఉంటారు. కొందరైతే దేవుని యొక్క సేవకు తీర్మానం చేసుకొని ఆత్మీయత విషయంలో, పరిచర్య విషయంలో కనిపెడుతూ ప్రభువా అందరినీ వదిలేసి పరిచర్యలో అడుగుపెట్టాను, లేదా నా కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఒక విశ్వాసంలో అడుగుపెట్టాను, అయినా కూడా నా ఆత్మీయ జీవితంలో ఎప్పుడు అభివృద్ధి తీసుకొస్తావు, పరిచర్యలో ఎప్పుడు అభివృద్ధి తీసుకొస్తావు, ఎప్పుడు ఆశీర్వాదం తీసుకొస్తావు అని కనిపెడుతున్న వారు కూడా ఉండకపోలేదు. ఈ సమయమందు ఇలాంటి ఆలోచన చేత, ఇలాంటి యొక్క డిసప్పాయింట్మెంట్ చేత, డిప్రెషన్ చేత మీరు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారండి. ఏంటంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట, మొదట బహు త్వరితముగా పొందిన స్వాస్థ్యము తుదకు దీవెన పొందకపోవును. మనకు చాలాసార్లు త్వరగా అయిపోవాలని అనుకుంటాం, కానీ దేవుని చిత్తం వేరే ఉంటుందండి. ఎందుకనంటే ఈ లేట్ టైంలో ఏమవుతుంది, ఈ వెయిటింగ్ టైంలో ఏమవుతుందంటే మనుషుల యొక్క క్యారెక్టర్స్ బయటపడతాయి, మనుషుల యొక్క స్వభావాలు బయటపడతాయి. ఆ కాలంలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత కానీ, నష్టాలు కానీ, ఇంకా అపవాది యొక్క ప్రణాళికలన్నీ బయటపడినప్పుడు, ఓహో దేవుడు ఎందుకొరక వెయిటింగ్ టైం నాకు ఇచ్చింది, దేవుడు ఎందుకొరక నన్ను ఇంతవరకు వెయిటింగ్ లో పెట్టింది, ఇంతవరకు ఆశీర్వాదం ఇవ్వకపోవడానికి కారణం ఇదా, మనుషుల స్వభావాలు బయటకు వస్తా ఉన్నాయి, వారి యొక్క గుణాలు బయటకు వస్తా ఉన్నాయి, ఈ కాలాల యొక్క విధి విధానాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ కాలంలో ఒకవేళ నేను గర్భఫలం పొందుకున్నట్లయితే ఇలాంటి కఠినమైన పరిస్థితులు నేను పోషించగలుగుతానో లేదో అనేటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంది. సో అలాంటి టైంను బట్టి దేవుడి యొక్క ఆలోచన మీ విషయంలో ఉన్నతముగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆత్మీయుల జీవితాల్లో ఎంత ఎక్కువగా వెయిటింగ్ టైంకి అలో చేశాడో అంత గొప్ప రివార్డ్ బైబిల్లో ఇచ్చాడండి. ఈరోజు మీ జీవితంలో కూడా వెయిటింగ్ టైం ఎక్కువగా ఉన్నట్లయితే, అబ్రహాము గారి జీవితంలో దేవుడు లేటుగా గర్భఫలం ఇచ్చారు, కానీ ఉన్నతమైనటువంటి ఇస్సాకును దేవుడు అనుగ్రహించి ఆ ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా శ్రేష్టమైనటువంటి సంతానాన్ని అభివృద్ధి చేసి ఆ సంతానంలోని నజరేయుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈరోజు ఎంత వెయిటింగ్ టైంలో ఉన్నావో అంత గొప్ప రివార్డు, అంత గొప్ప ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. కనుక చింతించకు, డిప్రెషన్లోకి వెళ్ళిపోకు, దిగులు చెందకు. దేవుడు మీ జీవితంలో మేలు చేయును గాక, మీ నిరీక్షణకు తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు. షలోమ్.